మిత్రులారా, స్వాగతం సుస్వాగతం. మన కల్కి ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కి మనం ఈ రోజు కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నా. అది బెంగాలీ వంటకం, బేట్కి మచ్చూర్ పటోరీ. అది నాకు కూడా నోరు తిరగట్లేదు. బేట్కి మచ్చూర్ పటోరీ చేపతో ట్రై చేస్తారు దాన్ని. మేము అదే చేస్తాం, చూద్దరు. ఓకే, నేను చెప్పాను కదా బెంగాలీ వంటకం కోసం. బేట్కి మచ్చూర్ పటోరీ నోరు తిరగట్లేదు, సరే తిరిగేలా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు. అంటే మనం ఎక్కువగా వాడేది నల్ల ఆవాలు వాడతాము, తెల్ల ఆవాలు ఎక్కువ వాడరు. అయితే బెంగాలీ కాసి ఈ తెల్ల ఆవాలు వాడాలి. అది ఈ తర్వాత వచ్చి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఆవ నూనె. ఇగో ఫ్రెండ్స్, ఇలా చేపల్ని మనం బాగా ఇలా స్కిన్లెస్ చేయించుకొని రావాలి. బెంగాలీ టైప్ కావాలంటే వాళ్ళకి వస్తారు. మేము కొరమేను తీసుకున్నాం, 1 kg కొరమేను తీసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఓకే, ఇవి ఎలా కలపాలంటే ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లు తెల్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు నల్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అయితే మా దగ్గర ఆల్రెడీ గసగసాల పేస్ట్ ఆడీస్ ఉంది. సో మేము ఇది మిక్సీ నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకునే లోపు మా దగ్గర పేస్ట్ ఉంది, దాంట్లో యాడ్ చేసుకుంటాం. నానబెట్టుకుంటే ఇది అవుద్ది ఫ్రీగా. పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ ఆడేసుకోవాలి. ఈలోపు మా వాడు మిక్సీ ఆడేలోపు మా ఫ్రెండ్ దేవకుమార్ మీకు కొత్త స్టోరీ ముందు తీసుకొచ్చాడు, వినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ దేవ. ఇప్పుడు మనం ఉన్నది భారతదేశంలోనే అతి ప్రాచీనమైన, భారతదేశం మొట్టమొదటి శివాలయం దగ్గర ఉన్నాం. ఇది తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. దీన్ని శ్రీ పరశురామేశ్వర టెంపుల్ అని పిలుస్తారు. దీని చరిత్ర, స్థల పురాణం గురించి పోతే ఏంట్రా అంటే, ఇది శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఒకటైన 6వ అవతారం శ్రీ పరశురామ అవతారం నుంచి స్టార్ట్ అవుద్ది కదా. పరశురాముని తండ్రి అయిన జమదగ్ని, ఆయన తల్లి రేణుకాదేవి, అక్కడి నుంచి మొదలవుతుంది కదా. సో జమదగ్ని గారు ఏంటంటే మహర్షి రోజు ఆయన భార్య రేణుకాదేవి నదికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తే దాంతో పూజ ప్రారంభిస్తారు. సో అలాగే రేణుకాదేవి గారు ఒకసారి నది ఒడ్డుకి నీళ్ళు తేడానికి వెళ్తే అక్కడ కొంతమంది గాంధర్వులు స్నానం చేస్తుంటే ఆవిడ ఈ విషయాన్ని మర్చిపోయి ఆ గాంధర్వులు స్నానం చేస్తూ ఉంటుంది. ఈయనకి ఏంటంటే పూజకు లేట్ అయ్యే కొద్ది కోపం ఎక్కువైపోతుంది. ఈ లోపు తను వస్తుంది, రాగానే రేణుకాదేవి అడుగుతాడు ఎందుకు లేట్ అయిందని. ఇలా చెప్తుంది, ఇలా అని చెప్పి వెంటనే జమదగ్నికి కోపం వచ్చి తన 5 సంతానం జమదగ్నికి, చివరి సంతానం పరశురాముడు, 4 కొడుకులను పిలుస్తాడు. పిలిచి తల్లి తల నరికేయండి అని చెప్పంటే 4 కొడుకులు నిరాకరిస్తారు. మేము చెయ్యం నాన్న అని. జమదగ్గి కోపం వచ్చి వెంటనే 4 కొడుకుల్ని భస్మం చేసేస్తాడు. భస్మం చేసేసి తర్వాత చివరివాడైన పరశురాముని పిలిచి మీ తల్లి తల నరుకు అనగానే పరశురాముడు సరే నాన్న అని చెప్పి తల్లి తల నరికేస్తాడు. వెంటనే జమదగ్ని కోపం శాంతించి తండ్రి మాట చెప్పంగా జవదాటలేదు కాబట్టి నీకే వరం కావాలి కోరుకున్నా అన్న అంటే, నాన్న సోదరులు నేను అమ్మని బతికిచ్చా అంటాడు, బతికేస్తాడు. సో తర్వాత ఏంటంటే ఎంత ఇది చేసినా సరే తల్లిని చంపాడు అనే దాన్ని నుంచి బయటపడలేకపోతాడు పరశురాముడు. ఏంటంటే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. అయ్యో ఏంటి ఇలా మాట పడ్డానని. సో కొంతమంది ఋషులు ఏంటంటే సలహా ఇస్తారు, ఇలా పలానా సువర్ణముఖి నది ఒడ్డు దగ్గర గుడి ఉంటుంది, శివలింగాన్ని పూజించు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని. కొన్ని రోజులు వెతికిన తర్వాత ఈ గుడి కనిపిస్తుంది ఆయనకి. సో ఇక్కడ ఒక చెరువు తవ్వి రోజు శివుడిని పూజించడం మొదలెడతాడు. ఆ చెరువులో ఒకటే తామర పువ్వు, రోజుకి ఒక తామర పువ్వు మూలుస్తూ ఉంటుంది. ఆ పువ్వుని తీసుకుపోయి పూజ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ పువ్వుకి కాపలాగా ఏం చేస్తారంటే చిత్రసేనుడు అనే ఒక యక్షుడిని కాపలా పెడతాడు ఆ చెరువుకి, ఆ పువ్వుకి. సో సరే చిత్రసేనుడు ఏం అడుగుతాడంటే, రోజు నేను కాపలాగా వేస్తాను, కానీ రోజు నాకు తినడానికి ఒక జంతువు, ఒక కుండతో కళ్ళు కావాలని అడుగుతాడు. సరే పరశురాముడు అంగీకరించి రోజు తనకు ఒక కుండ కళ్ళు, ఒక జంతువుని వేటాడి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఇలా చూస్తే చిత్రసేనుకు ఒకసారి అనిపిస్తుంది, ఎప్పుడు పరశురాముడే చేయాలి పూజ, నేను చేస్తాను అని చెప్పి పరశురాముడు వచ్చేలోపే ఆ పువ్వుని తీసుకుపోయి వెళ్ళి పూజ చేసేస్తాడు శివుడికి. పరశురాముడికి కోపం వచ్చింది, చూసి వచ్చేటప్పుడు పువ్వు ఉండదు. పరశురాముడికి కోపం వచ్చి చిత్రసేనుతో యుద్ధాన్ని దిగుతాడు. చిత్రసేనుని ఓడించి చంపేయడానికి పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఇద్దరికి ఒక అనుగ్రహం ఇస్తాడు అనమాట. ఏంటంటే మీరు ఇద్దరు నాలో ఐక్యం అవ్వండి అని చెప్పని. సరే, చిత్రసేనుడు ఏంటంటే బ్రహ్మస్వరూపం, ఈ పరశురాముడు ఏంటంటే శ్రీ మహావిష్ణు అవతారం. సో వీళ్ళు ముగ్గురు కలిపి బ్రహ్మ అవతారం, విష్ణు అవతారం. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ శ్రీ పరశురామేశ్వర అవతారం కింద పిలిచారు. దీన్నే గుడిమల్లం అని టెంపుల్ అని పిలుస్తారు. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనట్టు ఉంది బాగా. సో చరిత్ర అలాంటిది. సో దానివల్ల కొంచెం లెంత్ అయ్యి ఉంటుంది, అంతే, ఇబ్బంది పడకండి. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చెప్పిన స్టోరీ విన్నారా? బాగుందా? ఇంకా ఇలాంటి వీడియోలు, ఇలాంటి చారిత్రాత్మకమైన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. సరే ఫ్రెండ్స్, ఇవ్వండి
చేపలు పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత మీకు చెప్పాను కదా తెల్లవాళ్ళు మనం ఎంత నానబెట్టుకున్నాం చేసి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు కొబ్బరి అన్నీ కలిపి పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత గిన్నె తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇది ఆవాల నూనె సన్ఫ్లవర్ నూనె అలాగే మనకి అటు కాసి ఆవాల నూనెలో వాడతారు. 2 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇంట్లో కలిపేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకోండి చూసారుగా బౌల్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫిష్ మనం కట్ చేసిన ఫిష్ ముక్కలు దీంట్లో వేసుకుందాం. వేసుకొని దీనికి మొత్తం మనం ఇప్పుడు ఇలా అప్లై చేసేయాలి మొత్తం. దాని ద్వారా ఇలా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, చలి కాసుకోవడానికి వచ్చారనుకున్నారు కాదు, మనం ఇప్పుడు ఫిష్ కర్రీ అని చెప్పాం కదా, దానికి కావాల్సింది ఏంటంటే అరిటాకులు కావాలి. అది లైట్గా ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని బొగ్గులో పడేయకండి, బొగ్గులు అయిపోతాయి. ఆకు మనకు నచ్చినట్టు ఇలా వంగుద్ది, లేదనుకోండి మొత్తం చిరిగిపోద్ది. ఓకే రండి. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి మన చేప ముక్కల్ని ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆకులు కాల్చుకున్నాం కదా, ఆకులను ఇలా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకొని ఆకులను కాల్చిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా, ఎందుకంటే బూడిద పడిపోద్ది. దాంట్లో 2 డ్రాపులు ఆవు నూనె వేసుకుందాం. ఇలా పాముకోవాలి. ఇలాగా మనం కలుపుకున్న చేప ముక్కని దీని మీద ఎట్టి ఒక నిమ్మకాయ కట్ చేసుకున్న నిమ్మకాయ, ఈ రకంగా కట్ చేసుకున్న నిమ్మకాయ, పచ్చిమిరపకాయ ఇలా పెట్టుకొని దాన్ని ఇలా మనం పొట్లం టైప్ కట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా కట్టుకొని దారంతో కట్టుకోవాలి, లేకపోతే విడిపోద్ది ఆకు. ఇలాగా పొట్లం కింద కట్టుకుని దారం ఇవన్నీ ఈ విధంగా దారాన్ని మనం ఇలాగ పొట్లం కట్టుకున్నట్టు కట్టేసుకోవాలి. ఈ విధంగా కట్టుకోవాలి. మనం దగ్గర ఎన్ని ఫిష్ ముక్కలు ఉంటే అన్ని. ఓకేనా, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం రండి. ఓకే ఫ్రెండ్స్, అవి మనం ఇందాక ఫిష్ ముక్కల్ని పొట్టల కింద కట్టుకున్నాం కదా, ఇగో ఈ రకంగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత అక్షయ పాత్ర తెచ్చుకోవాలి. అంటే అక్షయ పాత్ర కదా, ఇడ్లీ పాత్ర. ఇడ్లీ పాత్ర మన ఇంట్లో ఉంటాయి, ఇడ్లీ పాత్ర అలాంటి తోటి తెచ్చుకొని ఇలా పెట్టుకోవాలి. ఇవ్వండి ఇడ్లీ పాత్ర మనం ఇడ్లీలు ఎలా ఉడకేసుకుంటాం అలా ఉడకేసుకోవాలి. మన ఇడ్లీలు ఎలా ఉడకేసుకుంటాం అలా చేసుకోవాలి. అవి వాటర్ పోసుకొని పెద్ద పాత్ర అయితే ఎక్కువ, మాకు దానికి చిన్నదే ఉంది కనుక మేము 4 దాంట్లో పెట్టేసుకుంటున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, కానీ ఈ విధంగా పెట్టేసుకొని మన ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 10 లేక ఒక పావు గంట పెట్టుకొని ఉంచుకోవాలి. అయిపోయినట్టుంది. బెంగాలీ బేట్కి మచూరి పటూరి రండి తినేద్దాం. ఇగోండి ఫ్రెండ్స్, అంటికి పోతున్నా చేద్దాం. రగ తీసేయాలి ఈరోజు, మామూలుగా కాదు. సొరకలో. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి చేప ఏదో గట్టి ఉడికింది. బేట్కి మచూరి పటూరి ముక్క అయితే ఇరగదీసింది ఉడకడంలో. అయితే టేస్ట్ చేస్తున్నా, వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. నోరు కాలిపోతుంది చెప్తా, టేస్ట్ ఎలా ఉందా. టేస్ట్ అయితే పిచ్చి వచ్చేసింది. మీరు కూడా ఇలాగా ఒక వీకెండ్ చూసుకొని ట్రై చేసి చెయ్యాలి. ట్రై చేయకూడదు పూర్తిగా వీడియో చూసి ఇలా మీరు కూడా ట్రై చేసి తినాలి. ఓకేనా, గారాజన్న టేస్ట్ వద్దు. అలాగుంది, సూపర్. ముద్దాడుతుంది ఏంటి, ముద్దుగా ఎలాగుంది చెప్పు మళ్ళీ. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అయితే షేర్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా, మీ ఈశ్వర్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.